వెల్కమ్ టు DTV 24/7 న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పంట పొలాలను తలపిస్తున్న దర్శి పురపాలక సంఘం సైడ్ కాలువలు. బాలయ్య బాబు జన్మదిన వేడుకలు. స్థానిక ఎన్నికల సన్నద్ధతపై టీడీపీ మండల స్థాయి సమావేశం. ప్రకాశం దర్శి పురపాలక సంఘం వెలమవారి వీధి 18వ వార్డు 19వ వార్డు మొదటి బజార్లో సైడ్ కాలువల అధ్వానంగా తయారయ్యాయి. సైడ్ కాలువలు చెత్తాచెదారంతో పేరుకుపోవడమే కాక దీనికి తోడు గడ్డి బలిసి మురికి నీరు నిలబడి దుర్వాసన వెదజల్లుతున్నాయి. దీని కారణంగా ఇళ్లలో ఉన్న నీరు బయటకు పోవడం లేదు. పైనుండి వచ్చిన నీరు ఒకేసారి నిలబడడంతో ఆ ప్రాంతంలో గుంత ఏర్పడి గడ్డి మలిచి నీరు కిందకి పోయే దారి లేక గుంతలో నిలబెట్టడంతో దోమలు విపరీతంగా చేరుతున్నాయి. దీని ఫలితంగా నీరు నిలబడ్డ కారణంగా దుర్వాసన కొడుతున్నాయి. దీనికి తోడు అంటు రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇంటి పనులు మాత్రం 6 నెలలకు ఒకసారి వసూలు చేయడం తప్పితే సైడ్ కాలువలు పట్టించుకునే నాదుడే లేడు. దర్శి పురపాలక సంఘ సిబ్బందికి పలు పర్యాయాలు చెప్పినప్పటికీ ఎలాంటి స్పందన లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సైడ్ కాలువల గడ్డి తొలగించి సైడ్ కాలువ నీరు కిందకి పంపించే మార్గం చేయాలని వెలమవారి వీధి ప్రజలు 18వ వార్డు 19వ వార్డు ప్రజలు కోరుతున్నారు. మార్కాపురం జిల్లా మండల కేంద్రమైన పుల్లల చెరువులో నందమూరి బాలకృష్ణ అభిమానులు బాలకృష్ణ 66వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ సినిమాలు రాజకీయాలతో బిజీగా ఉంటూనే క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా వేలాది మంది పేద రోగులకు కార్పొరేట్ వైద్యం అందిస్తూ రియల్ హీరోగా నిలుస్తున్నారు అన్నారు. అలాగే నందమూరి బాలకృష్ణను మేమందరం ముద్దుగా పిలుచుకుని మా బాలయ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని వారు అన్నారు. ఈ సందర్భంగా ఎర్రకొండపాలెం మరియు పుల్లల చెరువు గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు పండ్లు, బ్రెడ్, పాలు అందజేయడం జరిగింది. బాలయ్య ఇలాంటి శతదినోత్సవ పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయన భక్తులుగా కోరుకుంటున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడి ప్రెసిడెంట్ మేడికొండ లక్ష్మీనారాయణ, పెదకాపు మేడికొండ వెంకటేశ్వర్లు, గాలి ఆంజనేయులు, గాలి సురేంద్రబాబు, మేడికొండ మల్లికార్జున, మేడికొండ మహేంద్ర హాస్పిటల్ సిబ్బంది, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. బ్యాక్ టు న్యూస్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరక్షన్ బాబు ఆదేశాల మేరకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పుల్లల చెరువులో తెలుగుదేశం పార్టీ మండల స్థాయి సమావేశం నిర్వహించారు. మండల కేంద్రంలోని రైస్ మిల్లులో జరిగిన సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన మండల పార్టీ అధ్యక్షులు కన్వీనర్ పోట్ల గోవింద్ మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి కార్యకర్త పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసి ప్రజల్లో పార్టీపై విశ్వాసాన్ని పెంపొందించాలని సూచించారు. పార్టీ శ్రేణులు ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా అవగాహన కల్పించాలని కోరారు. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమిష్టిగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కందుల వెంకటయ్య, మండల సీనియర్ నాయకులు కాకర్ల కోటయ్య, రెండపల్లి సుబ్బారెడ్డి, పయ్యావుల ప్రసాద్, ప్రధాన కార్యదర్శి శనగ వెంకటేశ్వరరెడ్డి, మేడికొండ లక్ష్మీనారాయణ, టౌన్ పార్టీ అధ్యక్షుడు మేడికొండ అనిల్ కుమార్, ఉపల హనుమంతు, ఎంపీటీసీ రాధాకృష్ణతో పాటు మండలంలోని అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులు, బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో పారిశ్రామిక అవసరాలకు అందుబాటులో ఉన్న భూముల సమగ్ర వివరాలను 2 వారాల్లోగా ప్రభుత్వానికి నివేదిస్తామని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. బుధవారం ఆయన జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి, అద్దంకి ఆర్డీఓ శ్రీమతి విజయ్ జ్యోతి కుమార్లతో కలిసి దొనకొండ మెగా పారిశ్రామిక హబ్ లోని వివిధ బ్లాక్లను సందర్శించారు. ఈ సందర్భంగా పి రాజాబాబు మాట్లాడుతూ ఈ హబ్ లో పరిశ్రమల స్థాపనకు వచ్చిన ప్రతిపాదనలు, అవసరాలు, స్థానిక పరిస్థితులపై ఆరా తీశారు.
అనంతరం ఆయా అంశాలపై తహసీల్దార్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా వారి వెంట ఎంపీడీఓ వసంతరావు నాయక్, తహసీల్దార్ రామాదేవి, ఇతర అధికారులు ఉన్నారు. ఈరోజు దొనకొండకి నేను అండ్ జాయింట్ కలెక్టర్ గారు అండ్ ఆర్డీఓ గారు రావడం జరిగింది. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ దొనకొండలో ఇండస్ట్రియల్గా డెవలప్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆలోచనలో ఉంది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ గతంలోనే ఒక 25,000 ఏకర్స్ వరకు కూడా ఎక్వైర్ చేయాలని చెప్పేసి మనకు ఆల్రెడీ రిక్వెస్ట్లు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మనకు వచ్చున్నాయి. సో ఆ ప్రపోజల్స్ని ఒకసారి వెరిఫై చేయడానికి, తర్వాత ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్, ల్యాండ్ సిచ్యువేషన్ ఎట్లా ఉందని చెప్పేసి వెరిఫై చేయడానికి అని చెప్పి రావడం జరిగింది. సో ఇక్కడ మనకి బీడీఎల్ అనేది ఒక డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఇక్కడికి రాబోతుంది. సో దానికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ త్వరగా చేయమని చెప్పేసి గవర్నమెంట్ నుంచి మనకి ఇన్స్ట్రక్షన్స్ రావడంతో దాన్ని ఒక ప్రజెంట్ పొజిషన్ అసెస్ చేయడం జరిగింది. సో ఆ బీడీఎల్ ల్యాండ్కి సంబంధించి దాని పక్కనే ఉన్నటువంటి ఎయిర్ స్ట్రిప్ ఒకటి ఉన్నది. సో ఇక్కడ ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఉందని చెప్పేసి అన్నారు. ఎయిర్ స్ట్రిప్ ఉంటే కనుక ఈ డిఫెన్స్ది ఇబ్బంది అవుతుందని చెప్పేసి అన్నారు. దాని మీద ఎంత దూరంలో ఉంది ఏమిటనేది కూడా ఫిజికల్గా వెరిఫై చేయాలని కూడా చూడటం జరిగింది. ఆల్రెడీ ఒక 1400 ఏకర్స్ ఏపీజీఈసీకి ఆల్రెడీ ఇవ్వడం అనేది కూడా జరిగింది. సో బేసికల్గా దొనకొండకి ఈవెన్ దో ఇట్ ఈస్ ఏ డ్రై ప్లేస్ అయినప్పటికీ కూడా, పంటలు పండడానికి అనుకూలంగా లేనప్పటికీ కూడా ఇండస్ట్రియల్గా డెవలప్ అవ్వడానికి దీనికి మంచి స్కోప్ ఉన్నది. సో అందుకోసం ఈ 25,000 ఏకర్స్ని కూడా త్వరలోనే మనము ఏపీఐఏసీకి ఎక్వైర్ చేసి అండ్ పెద్ద ఎత్తున ఇక్కడ ఇండస్ట్రియల్ పెట్టాలనేది గవర్నమెంట్ యొక్క ఆలోచన. సో త్వరలోనే మేము దీనికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ అంతా కూడా కంప్లీట్ చేస్తాము. సో ఎక్కడైతే మనకి ఈ ల్యాండ్స్లో అసైన్ ల్యాండ్స్ కానీ లేదా గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నదంతా కూడా ఇమ్మీడియట్గా సర్వే చేయించి దాని ప్రకారం మనము ఈ ఇండస్ట్రియల్ హబ్ కింద దీన్ని తయారు చేయడానికి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి ఇవ్వాలనే ఆలోచన ఏదైతే ఉందో గవర్నమెంట్కి, దానికి సంబంధించి అన్ని రకాలైనటువంటి సర్వేస్ అన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. సో బేసికల్గా ఇక్కడ ఈ దొనకొండ అనేది ముందు నుంచి కూడా ఒక ఇండస్ట్రియల్గా హబ్గా డెవలప్ చేయాలని చెప్పేసి దీనికి ఒక ఆలోచన ఉంది కాబట్టి, సో దానికి ప్రకారమే ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. జేసీ గారు కూడా స్వయంగా ఇక్కడి నుంచి ఈ ఎంత ఏరియా ఉంది, ఇక్కడ ల్యాండ్ ఎంత ఉంది, ప్రైవేట్ ల్యాండ్ ఎంత ఉంది, పట్టా ల్యాండ్ ఎంత ఉంది, అదేవిధంగా మనకి గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉంది, అసైన్ ల్యాండ్ ఎంత ఉన్నది, తర్వాత ఇది కాకుండా గవర్నమెంట్ పోరంబోకి ఎంత ఉన్నది అనేది కూడా చాలా క్విక్గా దీన్ని అసెస్ చేస్తారు. సో ఇదంతా కూడా 1 or 2 వీక్స్లో టోటల్గా కంప్లీట్ చేసి గవర్నమెంట్కి ప్రపోజల్ పంపించడం అనేది జరుగుతుంది. సో బేసికల్గా ఈ ఏరియా అంతా కూడా త్వరలోనే ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారవబోతుందని చెప్పి సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాము. సో దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఒకసారి రివ్యూ అయిన తర్వాత. సో దీనికి సంబంధించినటువంటి డేటా తయారు చేయడం, తర్వాత రికార్డ్స్ అన్ని బిల్డప్ చేయడం, ఇవన్నీ కూడా చేయవలసినటువంటి అవసరం ఉంది. సో అందులో భాగంగానే ఈరోజు ఈ విజిట్ అనేది జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.